వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. అసలు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ఎందుకు వచ్చారు? అసలు డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారా? డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న పర్యటన కోసం వచ్చారా? అసలు రాహుల్ గాంధీ తెలంగాణకు ఏ ఉద్దేశంతో వచ్చాడు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు హాట్ కామెంట్ చేశారు. మొన్న జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్తలు 10,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, తెలంగాణ నుండి 1000 కోట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఇలాంటి మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్ చేశారు. కేవలం రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ పైన హాట్ కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు రాహుల్ గాంధీ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాడా లేక వేరే ఉద్దేశంతో వచ్చాడా? అసలు రాహుల్ గాంధీ ఎందుకు వచ్చాడనే అంశం మీద చర్చ జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణలో. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ పైన సంచలనమైన హాట్ కామెంట్ చేశారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? గాంధీ కుటుంబానికి తెలంగాణ నుండి 1000 కోట్లు ఇస్తామని యనమల రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని పదే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన హాట్ కామెంట్ చేశారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయాలన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు అని ఆయన ఒక ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు విమర్శలు చేయాల్సి వచ్చింది? నిజంగానే కాంగ్రెస్ కార్యకర్తలు 10,000 కోట్లు ఎన్నిక సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ నుండి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఎన్నికే సిద్ధమవుతున్నారా? అసలు ఎవరు సొమ్ము ఎవరికి పంచుతున్నారా అనే వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి ఎలా చెప్పుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.